లక్ష్మీదేవి మీ ఇంట్లోకి వచ్చే ముందు ఈ రెండు పక్షులను మీ ఇంటికి పంపుతుంది అని శాస్త్రం చెప్తుంది. ప్రతి మనిషి కూడా ధనవంతుడిగా మారాలని కోరుకుంటాడు. మరి ధనవంతులుగా మారాలంటే మన ఇంటికి లక్ష్మీదేవి రావాలి. లక్ష్మీదేవి అనుగ్రహం కలిగినప్పుడే మనం ధనవంతులుగా మారగలుగుతాం. లక్ష్మీదేవి అనుగ్రహం కలిగినప్పుడు అమ్మవారు మన ఇంటికి వస్తారు. అలా అమ్మవారు మన ఇంటికి వచ్చే ముందు ఖచ్చితంగా కొన్ని సూచనలు పంపిస్తారు. సాధారణ మానవులకు ఈ సూచనల గురించి అంతగా తెలియదు. కానీ ఋషులకు, పెద్ద పెద్ద సాధువులకు ఈ సూచనల గురించి తెలుసు. ముఖ్యంగా లక్ష్మీదేవి ఇంటికి వచ్చే ముందు కొన్ని రకాల పక్షులను మీ ఇంటికి పంపుతుందని శాస్త్రాలలో ఉంది. ఈ పక్షులు మీ ఇంటి దగ్గరకు వస్తే ఖచ్చితంగా త్వరలోనే మీ ఇంటికి లక్ష్మీదేవి వచ్చి మీరు ధనవంతులుగా మారుతారని సంకేతం. కాబట్టి ఈ పక్షులు మీ ఇంటికి వస్తే అతి తొందరలోనే మీరు ధనవంతులుగా మారబోతున్నారని అర్థం చేసుకోండి. మరి ఇంతకీ ఏ పక్షులు ఇంటి దగ్గరకు వస్తే లక్ష్మీదేవి త్వరలో మీ ఇంటికి వస్తుంది అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే కామెంట్ బాక్స్లో శ్రీమాత్రే నమః అని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. లక్ష్మీదేవి అంటే సాక్షాత్తు ధనానికి అధిపతి. ఎవరికి ఐశ్వర్యం సిద్ధించాలన్నా ఆమె అనుగ్రహంతోనే జరుగుతుందని నమ్మకం. అందుకే అందరూ వివిధ రూపాల్లో ఉన్న లక్ష్మీదేవి పటాలు, బొమ్మలను పూజిస్తూ ఉంటారు. లక్ష్మీదేవి సకల సంపదలకు ఆదిదేవత. ఆ తల్లి అనుగ్రహం ఉంటే చాలు అన్నీ లభిస్తాయంటారు మన పెద్దలు. లక్ష్మీదేవిని చంచల స్వభావి అని కూడా అంటారు. అమ్మవారి అష్టోత్తరంలో చంచలాయే నమః అనే నామం కూడా ఉంది. దీనికి కారణం ఏమిటి అంటే, ఏ దేవుని ఉపాసన చేస్తారో ఆ దేవుని తత్వము ఉపాసకుని వద్దకు వస్తుంది. దాని అనుసారంగా లక్షణాలు కనబడుతూ ఉంటాయి. శ్రీ లక్ష్మీ ఉపాసన చేసినచో ధనప్రాప్తి కలుగుతుంది. ఈ ఉపాసన తగ్గినచో అహం జాగృతమై ఆ దేవత తత్వం ఉపాసకుణ్ణి వదిలి వెళ్ళిపోతుంది. అప్పుడు స్వంత తప్పును ఒప్పుకోక మనుషులు లక్ష్మీ చంచలమైనదని అంటూ ఉంటారు. కానీ ఇక్కడ గుర్తుంచుకోవలసిన విషయం ఏమిటి అంటే, నిజంగా లక్ష్మీదేవి చంచలమై ఉన్నట్లయితే తను శ్రీ విష్ణువు చరణాలను ఎప్పుడో వదిలేసి ఉండేది. కాబట్టి లక్ష్మి చంచలమైనది కాదు, మన భక్తి చంచలమైనది అనే విషయాన్ని అందరూ తెలుసుకోవాలి. ఎక్కడ అహం ఉంటుందో, ఎక్కడ శుభ్రత భక్తి ఉండదో అక్కడ అమ్మవారు నిలవదు. ధనవంతులుగా మారే ముందు లక్ష్మీదేవి మన ఇంటికి వచ్చే ముందు కొన్ని అదృష్ట పక్షులు మన ఇంటికి వస్తాయని పురాణాలలో ఉంది. మరి ఆ పక్షులలో మొదటి పక్షి కాకి. అవును, కాకిని చాలామంది అశుభంగా భావిస్తూ ఉంటారు, అపవిత్రమైన పక్షిగా భావిస్తూ ఉంటారు. కానీ అది అబద్ధం. కాకి చాలా శుభప్రదమైన పక్షి. లోకంలో కాకులు లేకపోతే చాలా ప్రమాదాలు జరుగుతాయి. లోకంలోని చెడంతా తినే పక్షులు కాకులు. ఒక రకంగా కాకులే పర్యావరణాన్ని శుభ్రంగా ఉంచుతాయని చెప్పుకోవచ్చు. ఇటువంటి కాకి అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం. అందుకే కాకులను ఎప్పుడూ కొట్టకూడదు. కాకులను కొడితే లక్ష్మీదేవి అనుగ్రహం తగ్గిపోతుందని పురాణాలలో ఉంది. ముఖ్యంగా లక్ష్మీదేవి మీ ఇంట్లోకి వచ్చే ముందు, మిమ్మల్ని ధనవంతులుగా మార్చే ముందు కాకిని మీ ఇంటి దగ్గరకు పంపుతుంది. ఇది లక్ష్మీదేవి పంపించే ఒక సంకేతం. ఎందుకంటే లక్ష్మీదేవికి పక్షులంటే చాలా ఇష్టం. లక్ష్మీదేవి అంటే ప్రకృతి మాత. ప్రకృతిలో భాగమైన పక్షులంటే అమ్మవారికి ఎంతో ఇష్టం. అందుకే అమ్మవారు పక్షులను సంకేతాలుగా వినియోగించుకుంటుంది. కాబట్టి గుర్తుపెట్టుకోండి, మీ ఇంటి దగ్గరకు కాకి వస్తే అది లక్ష్మీదేవి ఆగమనానికి సంకేతం. అంటే కేవలం ఒక్కరోజు మీ ఇంటి ముందుకు కాకి వస్తే లక్ష్మీదేవి వచ్చేస్తుందని అర్థం కాదు. ఒక వారం రోజుల పాటు లేదా నెల రోజుల పాటు రెగ్యులర్గా రోజు సేమ్ టైంకి కాకి మీ ఇంటి ముందుకు వచ్చి అరిస్తే అప్పుడు లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తుందని అర్థం. అంతేగాని ఏదో ఒక రోజు కాకి మీ ఇంటికి వస్తే లక్ష్మీదేవి మీ ఇంటికి రాదు. ఇది గుర్తుపెట్టుకోండి. ఒకవేళ ప్రతిరోజు కాకి మీ ఇంటి దగ్గరకు వస్తే మాత్రం ప్రతిరోజు ఆ కాకికి కాస్త అన్నము ఏదో ఒకటి ఆహారంగా వేయండి. అలా వేస్తే లక్ష్మీదేవి మరింత త్వరగా మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని ధనవంతులుగా మారుస్తుంది. ఇక లక్ష్మీదేవి మీ ఇంటికి వచ్చే ముందు పంపే రెండవ పక్షి ఏమిటి అంటే చిలుక. అవును, చిలుకలంటే అమ్మవారికి ఎంతో ఇష్టం.
చిలుకలు ముఖ్యంగా శుక్రవారం రోజు మీ ఇంటి కిటికీ దగ్గరకు కానీ సింహద్వారం దగ్గరకు కానీ వచ్చిందంటే ఖచ్చితంగా అతి త్వరలోనే లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తుందని అర్థం. మీకు ధనప్రాప్తి కలుగుతుందని అర్థం. చిలుకలు శుక్రవారం రోజు కానీ మంగళవారం రోజు కానీ లేదా ప్రతిరోజు కానీ మీ ఇంటి దగ్గరకు వస్తూ ఉంటే త్వరలోనే మీ ఇంటికి లక్ష్మీ అమ్మవారు వస్తారు. మీరు బాగా ధనవంతులుగా మారే అవకాశాలు వస్తాయి. పురాతన కాలం నుండి కూడా చిలుకలు ఇంటికి వస్తే శుభ సూచకంగా భావించేవారు. చిలుకలు ఇంటికి వస్తే లక్ష్మీ కటాక్షం బాగా పెరుగుతుందని పురాణాలలో ఉంది. లక్ష్మీదేవి ఇంటికి వచ్చే ముందు ఖచ్చితంగా ఆ ఇంటికి చిలుకలను పంపుతుందని పురాణాలలో ఉంది. ఆడచిలుక వచ్చినా లేదా మగ చిలుక వచ్చినా అది లక్ష్మీదేవి ఆగమనానికి సంకేతమే. కాబట్టి చిలుకలు రోజు మీ ఇంటి దగ్గరకు వస్తే త్వరలోనే లక్ష్మీదేవి మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని కోటీశ్వర్లుగా మారుస్తుందని గుర్తుపెట్టుకోండి. ఆ తరువాతి పక్షులు ఏమిటి అంటే పిచ్చుకలు. పిచ్చుకలు చూడడానికి చాలా చిన్నవిగా చాలా క్యూట్గా ఉంటాయి. ఈ పిచ్చుకలను ఉదయం లేవగానే చూస్తే ఆ రోజంతా చాలా శుభప్రదంగా ఉంటుందని పురాణాలలో చెప్పారు. పిచ్చుకలు ఎవరి ఇంటి దగ్గరకు అయితే ప్రతిరోజు ఉదయాన్నే వస్తూ ఉంటాయో ఆ ఇంట్లోకి అతి త్వరలోనే లక్ష్మీదేవి అడుగు పెడుతుందని శాస్త్రాలలో ఉంది. అంతేకాదు ఎవరి ఇంటి దగ్గర అయితే పిచ్చుకలు గూడు కడతాయే ఆ ఇంట్లోకి ఖచ్చితంగా నెల రోజుల్లో లక్ష్మీదేవి వస్తుంది, ధనవంతులుగా మారుస్తుంది. పిచ్చుకలు చాలా శుభప్రదమైన పక్షులు. పిచ్చుకలు ప్రతిరోజు ఇంటి దగ్గరకు వస్తే ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. పిచ్చుకలు చాలా త్వరగా భయపడిపోతూ ఉంటాయి. ఒకసారి వెళ్ళిన ఇంటికి మళ్ళీ వెళ్ళవు. ఎవరైనా దగ్గరికి వెళ్ళినా తుర్రుమని పారిపోతూ ఉంటాయి. కానీ ఆ భయాలన్నీ వదిలేసి పిచ్చుకలు ప్రతిరోజు మీ ఇంటి దగ్గరకు వస్తున్నాయంటే మాత్రం అది లక్ష్మీదేవి ఆగమనానికి సంకేతం అని అర్థం చేసుకోండి. ఇలా ప్రతిరోజు పిచ్చుకలు మీ ఇంటి దగ్గరకు వస్తే వాటికి బియ్యం గింజలను కానీ మినుములను కానీ పెసలను కానీ వేయండి. అప్పుడు మీకు మరిన్ని శుభ ఫలితాలు లభిస్తాయి. ఇక చివరి పక్షి ఏమిటి అంటే గుడ్లగూబ. గుడ్లగూబ గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరమే లేదు. గుడ్లగూబ అంటే లక్ష్మీదేవి వాహనం. గుడ్లగూబ చూడడానికి భయంకరంగా ఉంటుంది, కానీ ఇది చాలా శుభప్రదమైన పక్షి. లక్ష్మీదేవి ఎవరి ఇంటిలోనికి అయినా సరే వెళ్ళాలంటే ముందు తన వాహనమైన గుడ్లగూబను పంపుతుంది. అందుకు రాత్రి సమయంలో ఎవరి ఇంటి దగ్గరకు అయితే గుడ్లగూబ వస్తుందో ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి వస్తుందని పురాణాలు చెప్తూ ఉన్నాయి. అంటే మీ ప్రతిరోజు రాత్రిపూట మీ ఇంటి ముందుకు లేదా మీ ఇంటి దగ్గరకు గుడ్లగూబ వస్తూ ఉంటే అతి త్వరలోనే లక్ష్మీదేవి మీ ఇంట్లోకి ప్రవేశిస్తుందని, అతి త్వరలోనే మీరు ధనవంతులుగా మారుతున్నారని అర్థం చేసుకోండి. కాకి, చిలుక, పిచ్చుక, గుడ్లగూబ మనం మొత్తం 4 పక్షుల గురించి చెప్పుకున్నాం. ఈ 4 పక్షులలో నుండి ఏ 2 పక్షులు మీ ఇంటి దగ్గరకు వచ్చినా ఖచ్చితంగా లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తుంది. ఆ తర్వాత ఇక మీరు ధనవంతులుగా మారిపోతారు. ఇది మేము కల్పించి చెప్తున్నది కాదు, మన శాస్త్రాలలో మహర్షులు చెప్పిన విషయం. కాబట్టి ఈ పక్షులు మీ ఇంటి దగ్గరకు వస్తాయేమో గమనిస్తూ ఉండండి. ఒకవేళ ఈ పక్షులు మీ ఇంటి దగ్గరకు వస్తే మీ ఇంటిని లక్ష్మీదేవి ఆగమనానికి సిద్ధం చేసుకోండి. అంటే ఇంటినంతా క్లీన్గా నీట్గా ఉంచుకోండి. ఇంట్లోని వారు కూడా శుద్ధిగా మారాలి. అంటే శరీర శుద్ధి ఒకటే కాదు, మనసును కూడా శుచిగా, శుభ్రంగా, పరిశుద్ధంగా, ఎటువంటి స్వార్థం లేకుండా మార్చుకోండి. లక్ష్మీదేవికి ఇష్టమైన పనులను చేయండి. అప్పుడు అమ్మవారు మీ ఇంట్లోకి వచ్చి తిష్ట వేసుకుని కూర్చుంటారు, మీ ఇంట్లోనే ఉండిపోతారు. కాబట్టి అమ్మవారిని మీ ఇంట్లోనే నిలుపుకునే ప్రయత్నం చేయండి. మరి తెలుసుకున్నారు కదా లక్ష్మీదేవి ఇంటికి వచ్చే ముందు ఏ ఏ పక్షులను పంపుతుంది అనే విషయాన్ని. ఈ వీడియో కనుక నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయటం వలన వీడియో మరికొంతమందికి చేరడానికి అవకాశం అనేది ఉంటుంది. అలాగే మేము పడినటువంటి కష్టానికి మాకు కాస్త సపోర్ట్ అనేది ఉంటుంది. కాబట్టి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీకు తెలిసిన మిత్రులకు కూడా షేర్ చేయండి. మొట్టమొదటిసారిగా మన ఛానల్ను చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి ఐకాన్ని క్లిక్ చేస్తే నేను ప్రతిరోజు పెట్టే వీడియో వస్తుంది. స్వప్నశాస్త్రంలో ప్రతికల గురించి వివరంగా వివరించబడింది. స్వప్నశాస్త్రం ప్రకారం ప్రతికలకు ఖచ్చితంగా ఏదో ఒక అర్థం ఉంటుంది. వీటి ద్వారా భవిష్యత్తులో జరిగే సంఘటనలను ముందుగానే అంచనా వేయవచ్చు. నిద్రలో కలలు కనటం మానవ సహజం. కేవలం మనుషులు మాత్రమే కాదు, ప్రతి పక్షి, ప్రతి జంతువు, ప్రతి ప్రాణి కలలు కనటం అతి సాధారణమే. పురాణాల్లోనూ కలలకు సంబంధించిన కథలు ఉన్నాయి. రామాయణంలో సీతను రావణుడు అశోకవనంలో బంధించి ఉంచుతాడు. త్రిజట అనే రాక్షసిని కాపలా ఉంచుతాడు.
ఒకరోజు ఆ రాక్షసి కలలో రాముడు కనిపించి ఒక వానరం వచ్చి వనమంతా పాడు చేసి లంకా దహనం చేస్తుందని చెప్పాడు. ఆ తర్వాత అలాగే జరిగింది. ఇది రామాయణంలో త్రిజట స్వప్నము అనే పద్యంలో ఉంది. కలల ఫలితాల గురించి అగ్నిపురాణంలో కొంత వివరణ ఉంది. మంచి కలల గురించి చెప్పటమే కాక అశుభ స్వప్నాలు వస్తే వాటి వల్ల కలిగే దుష్పరిణామాల నివారణోపాయాలను ఈ పురాణంలో వివరించారు. రాత్రి మొదటి జాములో కల వస్తే 1 ఏడాది కాలం లోపల అది జరుగుతుందని, రెండో జాములో కల వస్తే 6 నెలల లోపున, మూడో జాములో కల వస్తే 3 నెలల లోపున, నాలుగో జాములో కల వస్తే 15 రోజుల లోపున ఆ కలలకు సంబంధించిన ఫలితాలు వచ్చే అవకాశం ఉందని శాస్త్రం చెప్తోంది. సూర్యోదయ సమయంలో కల వస్తే అది 10 రోజుల లోపే జరుగుతుందని అంటారు. పీడకల వచ్చినప్పుడు మాత్రమే వెంబడే నిద్రించాలని, అదే శుభశకునం వస్తే మెలకువతో ఉండటమే మంచిదని పరశురాముడికి పుష్కరుడు స్వప్నాల గురించి వివరించి చెప్పాడు. అసలు ఎటువంటి కలలు వస్తే మంచి జరుగుతుంది, ఎటువంటి కలలు వస్తే చెడు ఫలితాలు వస్తాయి అనే విషయాన్ని ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ముందుగా పువ్వులు కలలో కనిపిస్తే మంచి ఆరోగ్యం లభిస్తుందని అర్థం. మల్లి, మందారము, జాజి, గులాబీ ఇలా ఏ పువ్వులు కలలో కనిపించినా మంచి ఆరోగ్యం లభిస్తుంది. వినాయకుడు కలలో కనిపిస్తే ఆనందము, శ్రేయస్సు, అడ్డంకులు అన్నీ తొలగిపోతాయి అని అర్థం. అంటే వినాయకుడి ఫోటో కానీ విగ్రహం కానీ కలలో కనిపిస్తే ఆనందము, శ్రేయస్సు, అడ్డంకులు అన్నీ తొలగిపోతాయి. అలాగే మీరు దెబ్బలు తింటున్నట్లు కలలో కనిపిస్తే పరీక్షల్లో ఉత్తీర్ణులు అవుతారని అర్థం. గుడ్లగూబ కలలో కనిపిస్తే శుభ సంకేతం, మీరు తలపెట్టిన పనిలో విజయం సాధిస్తారు. విష్ణుమూర్తి కలలో కనిపిస్తే కష్టాలన్నీ తొలగిపోతాయని అర్థం, విజయానికి సూచికగా భావిస్తారు. చేపలు కలలో కనిపిస్తే ఇంట్లో శుభకార్యం జరుగుతుందని తెలుసుకోవాలి. భార్యకు భర్త కలలో కనిపిస్తే దీర్ఘ సుమంగళి తత్వం ప్రాప్తిస్తుంది అని అర్థం. మిమ్మల్ని పెద్దలు దీవిస్తున్నట్లు కలలో కనిపిస్తే మీకు సమాజంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతున్నాయని అర్థం. లక్ష్మీదేవి కలలో కనిపిస్తే అమ్మవారి అనుగ్రహం మీపై ఉంటుందని అర్థం. మీరు పాలు, నీరు, పానకం లాంటివి తాగుతున్నట్లు కలలో కనిపిస్తే మీకు ఐశ్వర్యం కలుగుతుందని అర్థం. కుక్క లేదా పాము మిమ్మల్ని కరిచినట్లు కలలో కనిపిస్తే త్వరలో మీకు ఉన్న కష్టాలు పోతాయి. నెమలి కలలో కనిపిస్తే మీకు దుఃఖం కలుగుతుందని అర్థం. రైలు ఎక్కుతున్నట్లుగా కల వస్తే యాత్ర చేస్తారని భావించాలి. ఆడవాళ్లకు కుంకుమ పెట్టుకున్నట్లు కలలో కనిపిస్తే మీ ఇంట్లో శుభకార్యం జరుగుతుందని అర్థం. కాలు జారి పడినట్లుగా కల వస్తే మీకు అష్ట కష్టాలు ఎదురవుతాయని తెలుసుకోవాలి. అద్దం కలలో కనిపిస్తే మానసిక ఆందోళనకు గురి అవుతారు. పిచ్చుకను కలలో చూస్తే సమాజంలో మీకు గౌరవం పెరుగుతుందని అర్థం. మీకు గుర్రం ఎక్కినట్టు కల వస్తే మీకు పదోన్నతి కలుగుతుందని అర్థం. మీ ఇంట్లోని వంటగది కలలో కనిపిస్తే అప్పుల నుండి విముక్తి పొందుతారని అర్థం. అలాగే కుంకుమను చూసినట్లుగా కల వస్తే కీర్తి మరియు అదృష్టం కలుగుతుంది. ఆయుధాలు కలలో కనిపిస్తే ఆగిపోయిన పనులు పూర్తవుతాయి. గుర్రపు స్వారీ చేస్తున్నట్లుగా కల వస్తే మీ పనిలో విజయం లభిస్తుందని అర్థం. మీరు చనిపోయినట్లుగా మీకు కల వస్తే మీకు ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి. వేరే వారు ఎవరైనా చనిపోయినట్లు కల వస్తే వారు ఎక్కువ సంవత్సరాలు బ్రతుకుతారని అర్థం. కాలు కలలో కనిపిస్తే మానసిక వికాసం కలుగుతుంది. దైవ క్షేత్రాలు కలలో కనిపిస్తే శుభ సంకేతం. పెన్ కలలో కనిపిస్తే ఉన్నత చదువులు చదువుతారు. నిధులు, డబ్బు కలలో కనిపిస్తే అపారమైన సంపదను పొందుతారని అర్థం. గంధపు చెక్కలు కలలో కనిపిస్తే శుభ సంకేతం. ఇంద్రధనస్సు కలలో కనిపిస్తే ఆనందము మరియు సంతోషం. తలపాక కలలో కనిపిస్తే సమాజంలో గౌరవం పెరుగుతుంది. తల్లిదండ్రులు కలలో కనిపిస్తే శుభవార్తలు వింటారని సంకేతం. కలలో సంఖ్యలు కనిపిస్తే లాటరీ సంపాదన. చనిపోయిన మీ పూర్వీకులు కలలో కనిపిస్తే అది శుభకళగా పరిగణించబడుతుంది. అన్నా వదిన కలలో కనిపిస్తే సంతోషకరమైన జీవితం మీ సొంతం. బావి నీళ్లు మనం తోడుతున్నట్లుగా కలలో కనిపిస్తే తొందరలేనే మనకు అదృష్టం కలుగుతుందని అర్థం. పాములు తరుముతున్నట్లు కలలో కనిపిస్తే మీరు అపాయంలో ఉన్నట్టు అర్థం. భార్య కలలో కనిపిస్తే ధనలాభం, ఉద్యోగంలో ప్రమోషన్ పొందుతారు. గాజులు కలలో కనిపిస్తే పెళ్ళీడు వచ్చిన అమ్మాయిలకు త్వరలోనే వారి వివాహం జరుగుతుందని అర్థం. కలలోకి ఆవు వస్తే భూలాభం ఉంటుందని అర్థం. ఇక ఇప్పుడు లక్ష్మీదేవి ఇంటికి వచ్చే ముందు
ఎలాంటి కళలు వస్తాయి అనే విషయాన్ని కూడా తెలుసుకుందాం. అదృష్టం కలిసి వచ్చి లక్ష్మీదేవి మీ ఇంటికి రాబోయే ముందు వచ్చే 3 కళలు ఇవే. ఈ 3 కళలు వస్తే త్వరలోనే లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తుందని సంకేతం. ఈ 3 కళలు వస్తే త్వరలోనే లక్ష్మీదేవి మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని కోటీశ్వరులుగా మారుస్తుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. నిద్రపోతున్నప్పుడు కలలు కనటం సాధారణ విషయం. అయితే ఈ 3 స్వప్నాలలో ఏ ఒక్కటి మీకు వచ్చినా త్వరలోనే లక్ష్మీదేవి మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని కోటీశ్వరులను చేస్తుందని శాస్త్ర పండితులు చెప్తూ ఉన్నారు. లక్ష్మీదేవి ఇంటికి వచ్చే ముందు కలల రూపంలో ఇలా సంకేతాలు ఇస్తుందని శాస్త్రం చెప్తుంది. మరి లక్ష్మీదేవి ఇంటికి వచ్చే ముందు ఎలాంటి కళలు వస్తాయి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ప్రతి మనిషి లక్ష్మీదేవి తమ ఇంటికి రావాలని కోరుకుంటాడు. శ్రీ మహాలక్ష్మీదేవి సిరి సంపదలకు, సౌభాగ్యానికి, సుఖ సంతోషాలకు, సంతానానికి, ధైర్య సాహసాలకు, విజయానికి ఆదిదేవత. త్రిమూర్తులలో ఒకరైన విష్ణువుకు ఇల్లాలు. భృగుపుత్రిక అయిన లక్ష్మి దుర్వాసుని శాప వశమున క్షీరసాగర మదన సమయంలో ఉద్భవించింది. వైదిక కాలం నుండి లక్ష్మీదేవి ఆరాధన జరుగుతున్నది. సృష్టి ఆదిలో దేవి అనగా మహాశక్తి సృష్టిని పాలించడానికి విష్ణువుకు తోడుగా ఉండమని లక్ష్మిని ప్రసాదించిందని దేవీ భాగవతంలో చెప్పబడింది. ఒకసారి లక్ష్మి విష్ణుమూర్తి నుండి వేరు కావటం వలన విష్ణుమూర్తి శక్తిహీనుడయ్యాడు. అప్పుడు బ్రహ్మ ఆనతిపై భృగు మహర్షి తపస్సు చేయగా లక్ష్మి భృగువు ఖ్యాతుల కుమార్తెగా జన్మించింది. ఆమెను భృగువు విష్ణువుకు ఇచ్చి పెళ్లి చేశాడు. భృగువు కూతురు గనుక లక్ష్మిని భార్గవి అని కూడా అంటారు. తరువాత ఒకమారు దుర్వాసుని శాప కారణంగా లక్ష్మి వైకుంఠాన్ని వీడి పాలసముద్రంలో నివసించసాగింది. అమృతం పొందాలని దేవతలు, రాక్షసులు పాలసముద్రాన్ని, మందర పర్వతాన్ని కవ్వంగా చేసి వాసుకుని కవ్వపు త్రాడిగా చేసి చిలకటం ప్రారంభించారు. ఆ సమయంలో పాలసముద్రం నుండి కామధేనువు, ఐరావతం, కల్పవృక్షం మొదలైన వాటితో లక్ష్మీదేవి అవతరించింది. పాలసముద్రంలో నుండి జన్మించింది గనుక ఆమె సముద్రరాజ తనయ అయ్యింది. ఆమెతో పాటే జన్మించిన చంద్రుడు లక్ష్మికి సహోదరుడయ్యాడు. ధనాది దేవత అయిన శ్రీలక్ష్మి మహావిష్ణువును పత్నిగా స్వీకరించాడు. శ్రీ అనే పదం సిరి పదానికి సమానం. అనగా లక్ష్మి సంపద, ఐశ్వర్యానికి దేవత. మానవాళికి 8 రకాల లక్ష్యాలు అవసరం. అందుకే ఆ లక్ష్యాలు అష్ట లక్ష్ములుగా అవతరించాయి. లక్ష్మి అనగా లక్ష్యానికి దారి తీసే దేవత. లక్ష్యం సిద్ధిస్తే లక్ష్మీ కటాక్షం పొందినట్లేనని భావన. లక్ష్మి అంటే అందరూ ధనం ఒక్కటే అనుకుంటూ ఉంటారు. కానీ సంతృప్తికి మించిన ధనం ఎక్కువ లేదు. దానితోనే సంతోషం కలుగుతుంది. సంపద మన ఆధీనంలో ఉండాలి, కానీ మనం సంపద ఆధీనంలో ఉండకూడదు. సంపదలు చూసుకొని ఏ కాస్త గర్వించినా, అహంకారము చూసినా ఐశ్వర్యం జారిపోతుంది. సద్వినియోగమే సంపద పరమార్థము. అది విస్మరిస్తే లక్ష్మి వీడిపోతుంది. ఇదే శ్రీ మహాలక్ష్మి కటాక్ష రహస్యం. అయితే లక్ష్మీదేవి మీ ఇంటికి వచ్చే ముందు కళల రూపంలో కొన్ని సంకేతాలను పంపుతుంది. ఈ సంకేతాలను గుర్తిస్తే మన ఇంటిని మనం లక్ష్మీదేవి రాక కోసం సిద్ధం చేసుకోవచ్చు. మరి లక్ష్మీదేవి సంకేతాలుగా పంపించే ఆ కళలో మొదటి కళ ఏమిటంటే లక్ష్మీదేవి కనిపించటం. అవును, కళలో లక్ష్మీదేవి కనిపించి మీతో మాట్లాడినా, లేదా లక్ష్మీదేవి బొమ్మ కనిపించినా, లేదా లక్ష్మీదేవికి పూజ చేస్తున్నట్లు కనిపించినా త్వరలోనే మీ ఇంటికి లక్ష్మీదేవి వస్తుందని అర్థం చేసుకోవాలి. వరలక్ష్మి వ్రత కథలో కూడా చారుమతికి లక్ష్మీదేవి కలలో కనిపించి వ్రతం గురించి చెప్తుంది. ఆ తర్వాతే చారుమతి వ్రతం చేసి ధనవంతురాలుగా మారుతుంది. ఈ ప్రకారం చూసుకున్న కలలో లక్ష్మీదేవి కనిపించటం అనేది శుభశకునమే, శుభ సంకేతమే. లక్ష్మీదేవి ఏ విధంగా మీకు కలలో కనిపించినా త్వరలోనే లక్ష్మీదేవి మీ ఇంట అడుగు పెడుతుందని శాస్త్ర పండితులు చెప్తూ ఉన్నారు. ఇది లక్ష్మీదేవి మీ ఇంటికి రాబోయే ముందు సంకేతంగా వచ్చే మొదటి కళ. ఇక రెండవ కళ ఏమిటంటే జలం కనిపించటం. కళలో ఎత్తైన కొండల మీద నుండి పడుతున్న జలధారలు కనిపించినా, లేదా నదులు కనిపించినా అది కూడా లక్ష్మీదేవి రాకకు సంకేతమే. ఇలా జల సంబంధమైన కళలు వస్తే త్వరలోనే మీ సంకల్పాలు నెరవేరుతాయి.
ఎందుకంటే నీరు నారాయణ స్వరూపం. జలం అనేది పవిత్రతకు, పరిశుద్ధతకు సూచన. జలం లేకపోతే ఈ ప్రపంచమే ఉండదు. అలాంటి జలం కళ్ళలో కనిపిస్తే చాలా శుభం జరుగుతుంది. త్వరలోనే లక్ష్మి మీ ఇంటికి వచ్చి కోటీశ్వర్లుగా మారే అవకాశాలను ఇస్తుంది. కనుక ఇలాంటి కలలు వస్తే మీ ఇంటికి లక్ష్మీదేవి వచ్చే సమయం ఆసన్నమయ్యిందని అర్థం చేసుకోండి. ఇక మూడవ కళ ఏమిటంటే ఎర్రటి రంగులో ఉండే పూలు లేదా పండ్లు రావటం. కలలో ఎర్రటి గులాబీలు కానీ, తామర పువ్వు కానీ, దానిమ్మ పండ్లు కానీ ఇలా ఎర్రటి రంగులో ఉండే పూలు పండ్లు ఏవైనా సరే కలలో కనిపించిన ఆ పూలను మీరు తాకినట్లుగా లేదా ఎర్ర పూలు పండ్లు ఉన్న తోటలోనికి వెళ్ళినట్లు కల వచ్చినా కూడా అది లక్ష్మీదేవి ఆగమనానికి సంకేతం అని శాస్త్ర పండితులు చెప్తూ ఉన్నారు. ఈ 3 కళల్లో ఏ ఒక్క కళ వచ్చినా త్వరలోనే లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తుంది. మీకు లక్ష్మీ కటాక్షం ఖచ్చితంగా కలుగుతుంది. కోటీశ్వర్లుగా మారే గొప్ప గొప్ప అవకాశాలు వస్తాయి. లక్ష్మీదేవి కళల రూపంలో ఇలా సంకేతాలు పంపుతుంది. ఆ సంకేతాలను మనం అవగతం చేసుకొని లక్ష్మీదేవిని ఆహ్వానించేలాగా కష్టపడి పనిచేస్తే ఖచ్చితంగా ధనవంతులుగా మారుతాం. కాబట్టి ఈ 3 కళలు వస్తే త్వరలో లక్ష్మీదేవి మీ దగ్గరకు వస్తుందని అర్థం చేసుకోండి. ఓం